గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ప్రజెంట్ నేనైతే నల్ల చెరువు కుక్కట్పల్లి దగ్గర అయితే ఉన్నాను. ఒకసారి చూడండి, కుక్కట్పల్లి చెరువు ఓపెన్ అయిపోయింది. ఎంత మంచిగా ఉందంటే ఇక్కడ వాతావరణం. ఒకప్పుడు వచ్చి చూస్తే మొత్తం ఇక్కడ ఆవుల్ని కట్ చేసి వాటిని కట్ చేసి అంతా వాడుకునేటోళ్ళు. ఈ ఏరియా మొత్తం ఆక్రమించుకొని వాడుకునేటోళ్ళు షెడ్లు వేసుకొని. సో కానీ ఇక్కడ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆ చెట్లు, ఆ వాతావరణము, ఆ ఫ్లవర్స్. పొద్దున్నే ఒక పల్లెటూరు వాతావరణాన్ని చూసినట్టుంది. దాదాపు 100 మంది ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో అందరూ వచ్చి వాకింగ్ చేయడం జరుగుతుంది. గతంలో అసలు ఒక లైనే ఉండేది, అక్కడెక్కడో దరిన ఒకటే వన్ వే, అక్కడే వెళ్ళి చేసుకునేటోళ్ళు. మోస్ట్లీ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము ఇంతమంది, దాదాపు ఒక 6 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ రేడియస్ నుంచి అందరూ ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. నేను అసలు చూస్తే ఆశ్చర్యపోయాను, ఇంత మంచిగా. గతంలో మీకు ఒకసారి ఇది కంప్లీట్ అవ్వలేదు, అప్పుడు కూడా ఒక వీడియో చేశాను మీకు. అప్పటికి మొత్తం సెట్ చేశారు. ఇప్పుడు మాత్రము ఒకసారి చూడండి ఎంత బాగా చేసినారో. మొత్తము ఈ వాటర్ లెవెల్, అవుట్లెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, కల్వర్ట్స్ పక్క ప్లానింగ్ తో ప్రాపర్ గా కన్స్ట్రక్షన్ చేసినారు. అంటే ఒకప్పుడు హైడ్రాని తిట్టుకున్నారు. ఈ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ లోనే ఈ చెరువును బాగు చేసేటప్పుడు అందరూ తిట్టుకున్నారు, అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏదో షెడ్లు వేసుకుని వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్లు. చెరువు ఇప్పుడు 16 ఎకరాల నుంచి 10 ఎకరాలకి, 10 ఎకరాల నుంచి 5 ఎకరాలకి ఇట్లా కబ్జా గురవుతూ తగ్గుతూ వస్తుంది కదా మొత్తము. బట్ చేసినప్పుడు అందరు స్టార్టింగ్ లో తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రము ఎవరైతే తిట్టుకున్నారో వాళ్ళే ఆ హైడ్రాకి సెల్యూట్ చేస్తున్నారు. ఎంత మంచిగా పొగుడుతున్నారు అంటే, అసలు మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు, స్టార్టింగ్ లో మేమే అనుకున్నాము. బట్ ఇది హైడ్రా చేసిన తర్వాత వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ ఇంత మందికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని ఇచ్చింది, హెల్దీగా. ఒకసారి చూడండి, చిన్న లేదు పెద్ద లేదు, అందరూ మార్నింగ్ నుంచి వాకింగ్ చేస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడుకుంటున్నారు, షటిల్, క్రికెట్. అంటే ఈ రకంగా ఎంత వ్యాయామం చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. చూస్తే లిటరలీ ఎవరైతే చూసారో వాళ్ళు అలవాటు లేకపోయినా కానీ వచ్చి ఇక్కడ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. చాలా బాగుంది. ఒకసారి మనం పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకుందాం, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు హైడ్రా ఇంత మంచి పని చేసిన తర్వాత అని చెప్పేసి. హాయ్ అండి. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఆల్విన్ కాలనీలో ఉంటాను. ఎలా అనిపిస్తుంది హైడ్రా ఈ విధంగా చేయడం? ఇప్పుడు చాలా బాగుంది. ఇంతకు ముందు నేను 2017 నుండి ఇక్కడికి వస్తున్నాను. 17 నుంచి వస్తున్నారు. అప్పుడు 1 వే ట్రాకే ఉండేది. 1 వే చాలా కంజెస్టెడ్ గా ఉండేది అప్పుడు. ఇప్పుడు లేక్ చుట్టూ వేశారు కాబట్టి ట్రాక్ కూడా కొంచెం వెడల్పు ఉంది, చాలా పెద్దగా ఉంది, ప్రశాంతంగా ఉంది, బాగుంది. పిల్లలకి వాకింగ్ చేసుకునే వాళ్ళకి, షటిల్ ఆడుకునే వాళ్ళకి చాలా బాగుంది. ఇప్పుడు అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేది చెరువుది? వచ్చేది చెరువు అంతా. ఇప్పుడు హైడ్రా వచ్చాక డెవలప్మెంట్ చేశారు, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేది, దోమలు చాలా ఉండేవి. అవును, పశువులు ఉండేవి, మెయింటెనెన్స్ ఉండేది కాదు. లేక్ చాలా వరస్ట్ కండిషన్ లో ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఫ్రెష్ గా కూడా అనిపిస్తుంది కూర్చుంటే. అక్కడ ఆల్మోస్ట్ చనిపోయే చెరువుని ఊపిరి బ్రతికించారు. అవును. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ? అసలు నేను ఇక్కడ వెదర్ బాగాలేదు అనేసి మానేసి జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక రోజు నేను ఇటు నుండి రోడ్ మీద నుండి వెళ్తుంటే చూసి, అరే ఇంత బాగుందా అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. 1 వీక్ అయింది రావడం. సో ఇప్పుడు ఏం చెప్తారు మరి హైడ్రా గురించి, మన సీఎం గారి గురించి? ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని అన్ని చెరువులన్నీ ఇట్లనే బాగా చేపిస్తున్నారు. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. స్టార్టింగ్ లో అర్థం కాలేదు, అంటే ఈ లేక్స్ సేవ్ చేయాలి అన్నారు కదా. అవునవును, బట్ ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు జనాలకు కూడా అర్థం అవుతుంటది.
ఇలా లేక్స్ ఉండడం వల్ల కూడా మనకి చుట్టూ బిల్డింగ్స్ లో నుండి చూడటానికి కూడా వ్యూ చాలా బాగుంటది. ఇంతకు ముందు అసలు చాలా వరస్ట్ కండిషన్ లో ఉండేది. చాలా మంచి ఇనిషియేటివ్. ఫ్రీ ఎయిర్, మంచి నేచర్. అసలు వెదరే మారిపోయింది ఇక్కడ, అవును. చాలా ఒకప్పుడు వాకింగ్ చేస్తుంటే ఈ పొల్యూషన్ ఎక్కువ అనిపించేది. అసలు ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు. ఇంత ఓపెన్ గా ప్రశాంతంగా అయితే అంటే బయటికి వెళ్తే బిల్డింగ్స్, పొల్యూషన్, ఇక్కడ ఇంత మంచి చాలా చెట్లు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. చాలా బాగుంది, చాలా మంచి ఇనిషియేటివ్, బాగుంది. ఎలా అనిపిస్తుందండి ఈ గ్రౌండ్ ఇలా చేయడము? ఒకప్పుడు ఎలా ఉండేది చూసారా మీరు? చూసినామండి. ఎలా ఉండేది? అప్పుడు చిన్నగా ఉండేది అంత. ఇప్పుడు బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ఇంత ప్లేస్ ఉందా అప్పుడు అసలు? అప్పుడు లేదండి, చిన్నగా ఉండేది. ఏముండేది ఇక్కడ ఈ చెరువు తవ్వకముందు? చెరువు తవ్వక ముందు ఏముండేది, అంత మురికి మురికిగా ఉండేది, చిన్నగా ఉండేది. చెట్లు ఇట్లా అంత ఏమి ఎక్కువ ఉండకపోయేది, పాతగా ఉండేది అంత. బాగుంది, నీట్ గా ఉంది. కొంతసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. మంచి పీస్ ఆఫ్ మైండ్ వస్తది. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము ఆదిబెస్టర్స్ కాలనీ. అంటే ఒక 1 కిలోమీటర్, 1.5. 1.5. చుట్టుపక్కల ఇంతకు ముందు అసలు వచ్చేవాళ్ళ? మీరు వచ్చారా ఇంతకు ముందు? వచ్చినాం కానీ తక్కువ జనం ఉండేది. అప్పుడు పబ్లిక్ ఎలా ఉంది, ఇప్పుడు పబ్లిక్ ఎలా? పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, కొంచెం తక్కువ ఉండేది. మొత్తానికి హైడ్రా ఈ విధంగా చేసింది. హైడ్రాకి చాలా బాగుంది. హైడ్రాకి ఏం చెప్పదలుచుకున్నారు? హైడ్రా వల్లనే ఇట్లా అయింది, లేకుండేదంటే అందరు ఆక్రమించుకొని అంత ఇది చేశారు కదా. అసలు అంటే ఎంత దాదాపు ఒక 8 feet తవ్వి ఉంటారా మట్టి మొత్తం? తవ్విండ్రు అంత మట్టి. చాలా చిన్నగా ఉండేది కదా అప్పుడు, అంత మురికి నాచు పట్టిపోయి అంత చెత్త చెదారం అంతా ఉండేది. ఇప్పుడు అంతా క్లీన్ చేశారు కాబట్టి బాగుంది. అప్పుడు అంత స్మెల్ వచ్చేది, అంతా రావాలంటే బాగుండకపోయేది, అంత నీట్ గా ఉండకపోయేది. చాలా బాగున్నది. నమస్కారం అండి. నమస్కారం. అమ్మ ఎలా అనిపిస్తుంది ఇంత మంచి? ఇంత ముందు ఇట్లా లేకుండే, చాలా ఇంత ముందు చిన్నగా ఉన్నది, ఇప్పుడు పెద్దగా చేసిర్రు. 2 రౌండ్లు వేసినా సరిపోతుంది. చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేసినారా ఇంత మంచి వాతావరణం అవుతుంది అని అనుకోలేదు. ఎన్ని రోజులు అవుతుందో అని అనుకున్నాం గానీ జల్దీ అయింది, తొందరగా చేసిర్రు. ఇక్కడ ఏముండే ఇంత ముందు పరిస్థితి? మధ్యలో కబ్జాలు, అది రూమ్లు కట్టి ఉండే, అన్ని కూడా కొట్టిరు కదా, మంచిగా చేసిర్రు. ఇప్పుడు అంతా బాగుంది. అంతా బాగుంది. పొద్దున్నే ఎంత మంది వస్తుంటారు వాకింగ్? చాలా మంది వస్తారు, డైలీ వస్తారు. దూరం దూరం నుంచి కూడా వస్తారు చాలా మంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కింద కోడిపల్లి ఎన్ఎస్కే అపార్ట్మెంట్ లో ఉంటామండి. ఇది ఎందుకంటే ఈ పార్క్ చేయడం వలన చాలా మందికి ఉపయోగపడ్డది, చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఇట్లే వదిలిపెడితే ఇంకా మొత్తం కబ్జా అయిపోవు, కనబడదు చెరువు, కనపడపోవు. ఇది ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఈ చెర్లు ఇవన్నీ చాలా బాగా చేశాడు. మాకు అదే సంతోషం. ఎందుకంటే ఇంత పబ్లిక్, ఇంత పార్కింగ్, తిరగడానికి వాకింగ్ ట్రాక్ చేసినంటే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఎలా అనిపిస్తుంది. అసలు నిన్ననే ఓపెన్ అయింది కదా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఎలా అనిపిస్తుంది కుకట్పల్లి చెరువు ఓపెన్ అయింది, నల్ల చెరువు? ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఇప్పుడు చాలా బాగుందండి. వాకబుల్ కి, మెడిటేషన్ కి, మరియు చాలా డిస్టెన్స్ కూడా లాంగ్ ఉంది, చాలా బాగుంది. ఇంతకు మొదలు చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. వాకబుల్ చాలా, అందరూ పిల్లలకి పెద్దలకి అందరికి బాగుంది. గ్రోత్ కూడా పెరిగారు, జనం రావడము. ఈ ట్రాక్ చేసేటప్పటి నుంచి ఇంకా ఎక్కువ వస్తున్నారు, ఇంత మునుపటి కన్నా ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి రావచ్చు ఇక్కడికి? ఇక్కడ మేము 3 kilometers, మేము రంగారెడ్డి నగర్ నుంచి వస్తున్నాం. జగద్గిరిగుట్ట రోడ్, రంగారెడ్డి 3 kilometers ఉంది. దగ్గర 4 years నుంచి వస్తూనే ఉన్నామండి. జస్ట్ ఇంత మూలు ఇటు పోయి మళ్ళీ రిటర్న్ ఇటే వచ్చేటోళ్ళము. ఇప్పుడు రౌండ్ వేస్తున్నాం. ఇప్పుడు చాలా బాగుంది ట్రాక్. ఇంత మూలు చిన్నగా ఉండేది, కొన్ని అటు సైడ్ కొంచెం అన్ని బర్రెలు కట్టేసిండ్రి, పాకాలు వేసిండ్రి. ఇప్పుడు అంతా అన్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు. మాకు అటు వరకు పోయేది లేదు, ఇటే పోయి వన్ వే లాగా ఉండేది. ఇప్పుడు రౌండ్ వేసేస్తున్నాం. అక్కడ చాలా స్నేక్స్ వచ్చేవి, మరి ఈ చెట్లు డస్ట్ పడేది అంతా. ఇప్పుడు ఏం లేదు, బాగా రౌండ్ బాగా నీట్ గా ఉందండి. ఎక్సలెంట్, బాగుంది, సూపర్. థ్యాంక్ కనపడట్లేదు. చెప్పండి అన్న, ఇంత ముందు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆల్విన్ కాలనీ నుంచి వస్తున్నాం. ఆల్విన్ కాలనీ నుంచి. అసలు అంత ముందు వచ్చేసి జనాలు ఎక్కువ తిరిగే వాళ్ళు, ఇరుకు ఉండేది.
ఇప్పుడు ఏంది 2 దారులేక ఫ్రీగా తిరుగుతున్నాము, హ్యాపీగా ఉంది. ఆ ఊరికైతే గేదెలన్నీ అన్ని ఇక్కడ అంటే షెడ్లు వేసేసి సగం ఆక్రమించుకునేవాళ్ళు, ఇప్పుడు కొంచెం కాపాడారు కదా. ప్లస్ అనుకున్నారా కుక్కట్పల్లిలో ఇట్లాంటి ఒక మంచి ప్లేస్ మేము అనుకోలేదు అసలు, ఇంకా ఆక్రమించి ఇంకా కొంచెం కొంచెం దగ్గరికి వస్తుంది అనుకున్నాం మేము. ఇలాంటిది ఒక సుమారు ఒక 30 acres దాకా వచ్చిందంటే గ్రేట్. చేయలేదు. హైడ్రాకి ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లా చేసిన? వెరీ వెరీ థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చినాక హైదరాబాద్ కొంచెం బాగుపడుతుంది, ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను అంతే. హైదరాబాద్ లో ఇంత మంచి పల్లెటూరు వాతావరణం నిజంగా ఫీల్ ఎలా? వెరీ గ్రేట్, ఐఎమ్ వెరీ గ్రేట్. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నందుకు గ్రేట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇదివరకు ఏముందంటే ఏం లేదు కదా. ఎలా ఉండేది సార్ ఇంతకు ముందు? ఎలా ఉండేది? ఇదివరకు చెప్పాను నేను ఆల్రెడీ. ఇదివరకు అంత గుర్రపు టెంకతో నిండి మొత్తం స్మెల్ వచ్చేది, మొత్తం ఏరియా అంతా గుర్రపు టెంక, వాటర్ కూడా కనపడేది కదా. ఇప్పుడు అంతా క్లియర్ చేశారు కాబట్టి ట్రాక్ ఏర్పాటు చేశారు. అప్రాక్స్ 30 acres ల్యాండ్ సేవ్ చేశారు గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఇంతకుముందు అంతా ఆక్యుపై చేసి ఏమేమి ఉండేది అలా? ఇంతకుముందు అంతా 16 ఎకరాలు ఉండింది, మొత్తం ఆక్యుపై చేసి ఉంది. అదంతా రికవరీ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసి ట్రాక్ తయారు చేసి ప్లాంటేషన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు. కాబట్టి ఇప్పుడు ఇంతమంది వేల మంది వాకింగ్ చేయడానికి ఈ ఏరియాలో ఎక్కడ ప్లేస్ లేదు. సరౌండింగ్ 5 kilometer డిస్టెన్స్ లో కూడా ఎక్కడ లేదు. అందుకని ఇప్పుడు మేము ఇక్కడికే వస్తున్నాం. మేము ఎక్కడో 3 kilometers డిస్టెన్స్ నుంచి వస్తాం డైలీ. చాలా దూరం నుంచి కూడా లైక్ ఒక పొద్దునే ఇంత మంచి ఎన్విరాన్మెంట్. అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం బట్టే అందరూ ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు బెల్లం ఉన్న కాడ ఈగలు ఎట్లా వాళ్తాయో ఆహ్లాదకరమైన వాతావరణం అంటే వస్తారు. ఇది వరకు స్మెల్ వచ్చేది కాబట్టి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు స్మెల్ లేదు, పచ్చదనం ఉంది, ప్లేస్ ఉంది, మంచిగా నీట్ గా క్లియర్ చేశారు కాబట్టి జనాలు వస్తున్నారు. వచ్చి ఒక గంటన్నర స్పెండ్ చేస్తున్నారు. దీనివల్ల అందరు ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. ఆరోగ్యం కోసమే కదా ఇదంతా చేసేది. ఎక్కడి నుంచి చూస్తున్నారు సార్? అంటే మీకు తెలిసి నేను దగ్గర 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి కూడా అప్పుడప్పుడు వచ్చేవాడిని వాకింగ్, కానీ బయట తిరిగే వాళ్ళం, లోపలికి రానికే లేదు ప్లేస్. లోపల వచ్చేవాళ్ళం కాదు, రాలేకపోయే వాళ్ళం, ఓన్లీ ఆ బయట తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి లోపల వస్తున్నాము. ఈ 1 year లో మాత్రం ఇక్కడ బాగా అయింది. హైడ్రా వచ్చిన తర్వాత నీట్ గా చేశారు. ఆ మట్టి పూడికి తీశారు, దగ్గర 8 feet మట్టి తీశారు. తీసి వాటర్ స్టోరేజ్, నెక్స్ట్ ఇయర్ నుంచి వాటర్ స్టోరేజ్ కూడా నిలబడొచ్చు. వాటర్ స్టోరేజ్ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా వాటర్ వస్తుంది కదా. దానివల్ల వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలన్నీ నీళ్ళల్లో మునిగాయి, రోడ్లన్నీ నీళ్ళలో మునిగాయి, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసి ఎక్కడెక్కడ కలవట్లు కట్టారు. నీళ్ళన్నీ ఆ కలవట్లో నుంచి లోపలికి వస్తున్నాయి. డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా డ్రైనేజీ కూడా పక్కన డైవర్ట్ చేశారు. దానివల్ల స్మెల్ పోయింది. అవుట్లెట్ కూడా మంచిగా చేశారు. వాటర్ కూడా ఓవర్ఫ్లో అయిన వాటర్ కూడా అవుట్లెట్ లో మంచిగా వెళ్ళిపోద్ది. చాలా బాగా మంచి పని చేశారు. సో హైడ్రాకి ఏం చెప్పాలి? హైడ్రాకి థ్యాంక్స్ చెప్తున్నాం మేము. ఎందుకంటే హైడ్రా రాకపోతే ఈ పని అయ్యేది కాదు, ఈ వాతావరణం ఏది కాదు, ఈ కబ్జాలు పోయేటివి కాదు. హైడ్రా వల్ల ఇదంతా అయింది. మోస్ట్లీ పబ్లిక్ లో ఒకటి అంటే ప్రజలకి అయిపోయింది హైడ్రా అంటే మొత్తం కూల్ చేసి నెగిటివ్. ఫస్ట్ లో ఉండింది కొలగొట్టినప్పుడు అయ్యో అనవసరంగా ఆడ బర్రెలు పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు. బర్రెలు పాలు పిండుకుంటే 4-5 షెడ్లు ఉండేవి. వాళ్ళందరూ ఏమైపోతారు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే ఇప్పుడు వాళ్ళ ఒక్కరి కోసం ఇంతమందికి ఇబ్బంది పెట్టలేదు కదా. ఇప్పుడు ఇంతమందికి సంతోషపరిచారు కదా. 1000 మంది చూడండి ఎంతమంది తిరుగుతున్నారు, 1000 మంది తిరుగుతున్నారు. ఈ ఒక్కరోజే, నిన్న వదలలేదు, ఒక్కరోజు. ఇంకా నెక్స్ట్ నుంచి రేపు నుంచి పెరుగుతారు. కాకపోతే ఇంకేంటంటే ఓపెన్ జిమ్ పెడితే కొంచెం బాగుండేది. ఉన్న ఓపెన్ జిమ్ తీసేశారు, అవి పెడతామంటున్నారు. మరి ఎంతవరకు అది ఒకటి ఫుల్ఫిల్ చేస్తే బాగుంటది. షటిల్ ఆడేవాళ్ళు ప్రతి వాళ్ళు ఓపెన్ జిమ్ చేసేవాళ్ళు ఇక్కడ. హాయ్, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. నేను మాధవర్ నగర్ కాలనీలో ఉంటాను. నేను బ్యాంక్ ఎంప్లాయ్ యాక్చువల్ గా. ఇదే లొకేషన్ లో 2-3 kilometers లాంగ్ ఉంటాం. బట్ హెల్త్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి లాంగ్ నుంచి వచ్చేసి వాకింగ్ చేస్తున్నాం. ఫస్ట్ లో ఏంటంటే పార్క్ ఉండేది, బట్ ఎలా ఉందంటే చిన్న వే
అదే వేలో వెళ్ళటం మళ్ళీ బ్యాక్ రావటం అంతే ఉండేది. సో ఎలా ఉండే కంజెస్టెడ్ గా ఎదురు ఉండేది, వన్ వే ఉండేది, తగులుకుంటూ అంత చిరాకు ఉండేది, అంత మంచిగా ఉండేది కాదు. సో అలా కాకుండా ఈ హైడ్రా వచ్చినాక ఎంత బెనిఫిట్ అంటే పబ్లిక్, సో ఇది ఎంతమంది పబ్లిక్ ప్రాపర్టీ యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని రాజకీయంగా వాడుకొని కబ్జాలు చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇది ఇక్కడ వరకు వచ్చేసింది, ఈ లాస్ట్ వరకు వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేది. ఇంకా ఈ 4 years లో హైడ్రా రాకపోతే క్లోజ్ అయ్యేది. ఈ చెరువు కనిపించేది కాదు, ఓన్లీ ఈ వాకింగ్ ట్రాకే ఉండేది. సో హైడ్రా వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ చేసేసి ప్రీవియస్ గా చూసారా మీరు ఇది ఎలా ఉండేది పరిస్థితి? ఫొటోస్ కూడా నా దగ్గర, అది చూస్తే మీరు ఆల్మోస్ట్ అయిపోయేది, ఇక్కడ దాకా వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయేది. హైడ్రా రావడం వల్ల పబ్లిక్ ప్రాపర్టీని కాపాడటమే కాకుండా ఈ పబ్లిక్ కి మంచిగా సపోర్టివ్ గా ఉంది. అందరూ వాకింగ్ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు అందరూ చూడు ఇంతమంది గ్యాదర్ అయ్యాము అంటే ఇది మొత్తం మంచిగా చేయబట్టే కదా. అదే కనుక చేయకపోతే ఎరుకు ఇది క్లోజ్ అయిపోయేది. సో ఇక్కడ ఎవరు ఉండేరు వాళ్ళు కూడా కాదు, ఫరెస్ట్ గా తయారైంది. సో హైడ్రా వచ్చినాక పబ్లిక్ ప్రాపర్టీ మంచిగా కాపాడుతుంది, చెరువులు కూడా కాపాడుతుంది. ఎందుకంటే చెరువులు బూడ్చేసి ఇల్లు కట్టడం వల్ల మనం రేపొద్దున మనకి వాటర్ ఉండవు, తాగడానికి ఉండవు. వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పు, చెరువులు లేకపోవడం వల్ల వాటర్ ఉండవు, అవి మన ఇళ్లలోకి వచ్చి ఇల్లు మునిగిపోవటం ఏమైనా జరుగుతుంది. సో హైడ్రా వచ్చేసి కొద్దిగా భయం పెరిగింది. చెరువులు లెక్కలు ఉంచాలి, చెరువుల మీద ఇల్లు కట్టొద్దు. కొన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అబ్బాయి నా ఇల్లు కూలగొట్టారని. కొన్ని మేము చూసుకోలేదు, ఇది చెరువులో కట్టారా ఆడ కట్టారని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ ని నెగిటివ్ చేస్తుంది, మా ఇల్లు కూలగొట్టిన గవర్నమెంట్ అనేది. అది రాంగ్ థింగ్. కొన్ని మంది వీడు చెరువు ఉందా, వాగు ఉందా, ఏముందా చూసుకొని తీసుకోవడం, తర్వాత గవర్నమెంట్ మీద నిందలేయటం కరెక్ట్ వేలో వెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మంచిగా చేస్తున్నారు. ఇక్కడున్న 4 చెరువులు కాకుండా హైదరాబాద్ ఉన్న అన్ని చెరువులు, మన తెలంగాణలో ప్రతి చెరువు ఎలాగ డెవలప్ చేసేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ కింద వాళ్ళే వస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ గా అందరు ఇబ్బంది పడొచ్చు కానీ, బట్ చేసిన తర్వాత రిజల్ట్ కనిపించింది. సో ఫుల్ హ్యాపీ. 100% అందరు సపోర్ట్ చేస్తారు. ఇంత పబ్లిక్ మంచి పని చేస్తున్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయరు చెప్పండి? ఇంతకుముందు కనీసం ఇక్కడ 50 మంది కూడా వచ్చేవాళ్ళు కదా వాకింగ్ చేయడానికి, ఇవాళ చూస్తే 200 మంది తిరుగుతున్నారు ఇక్కడ. చాలా ఫ్రీగా తిరుగుతున్నారు, వన్ వే కూడా లేదు, ఎన్నిసార్లు తిరగవచ్చు. సో పబ్లిక్ 100% సపోర్ట్ ఉంటుంది. అన్ని 1-2 చెరువులు కాకుండా ప్రతి చెరువు, ఆయన ఉన్న గవర్నమెంట్ వరకు ప్రతి చెరువు బాగా చేస్తే హ్యాపీఫుల్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆయన పేరు ఇక్కడ సీఎం అనేది టెంపరీ, ఇవాళ రేపు పోతుంది, బట్ ఆయన చేసే పని లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక మంచి పని చేసినా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇట్లాంటి పనులు ఆయన చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆపోజిట్ వాళ్ళని పట్టించుకోవద్దు, రైట్ వేలో వెళ్తున్నాడు కాబట్టి ఆయన రైట్ థింగ్ చేస్తున్నాడు. పబ్లిక్ గుర్తిస్తుంది, దాని దగ్గర ఫలితం కూడా ఉంటుంది. నెక్స్ట్ హాయ్ ఎలా అనిపిస్తుంది అన్న కూకట్పల్లి నల్ల చెరువు పార్క్ ఇంత బాగా డెవలప్ చేశారు? సో ఇది ఒకరి ఒపీనియన్ కాకుండా ఎంతో మంది రోజుకు 4,000 నుంచి ఇంచుమించు 7,000, 8,000 వరకు కూడా రోజు ప్రజలు వస్తున్నారు ఈ డెవలప్మెంట్ వల్ల. అంతకుముందు ఇంచుమించు 2-3 వేల మంది అయితే ఈజీగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపు అది డబుల్, సండే రోజు ట్రిపుల్ కూడా కావచ్చు. సో పిల్లలందరికీ ఆడుకోవడానికి, డిప్రెషన్ రోజులలో ఎంతో రిలీఫ్ కు అనేది ఈ పార్కు చాలా ఉపయోగపడతా ఉంది. సో అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, మీరు ఇక్కడేనా? అవునండి, నేను లాస్ట్ 4 years నుంచి ఇక్కడే ఉంటున్నా. అంతకుముందు జస్ట్ కొంచెం ప్లేసే ఉండేది, ఓన్లీ ఆ ఫుట్ పాత్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 the times ఆఫ్ ద స్పేస్ ఇంప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ లో హైట్ అని కొంతమంది అర్థం చేసుకున్నారు క్లియర్ చేసేటప్పుడు. అవును. ఇప్పుడు సో హైడ్రాలో జరిగిన నష్టము అనేది మనకు సో క్లియర్ గా నాకైతే అవగాహన లేదు. బట్ ఇక్కడైతే ఎంతో మంది వేల ప్రజలు అయితే బెనిఫిట్ పొందుతున్నారు. అక్కడ కొంతమందికి నష్టం కలిగినా ఇక్కడైతే ఎంతో మంది వేల ప్రజలు ప్రతిరోజు రిలాక్స్ అవుతున్నారు. పిల్లలు, స్త్రీలు డిప్రెషన్ లో, ఈ స్ట్రెస్ఫుల్ డేస్ లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు రిలాక్స్ అవుతున్నారు. నేను లాస్ట్ 4 years నుంచి ప్రతిరోజు ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ డేస్ డెఫినెట్లీ ఐ విల్ కమ్. ఫ్రమ్ లాస్ట్ 4 months బీన్ కమింగ్ విత్ మై చైల్డ్ రెగ్యులర్లీ. సో ఇట్స్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ బెనిఫిషియల్. ఈ సెజ్ వల్ల, ఈ డెవలప్మెంట్ వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారో తెలియదు, ఎవరో కొంతమంది ఉపయోగపడుతుండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం సామాన్యుడు ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంగా, ఆనందకరంగా నివసిస్తున్నారు అనేది మాత్రం 100% గ్యారంటీ. థ్యాంక్స్ టు సీఎం, irrespective of politics and Hydra, whatever agony happened to people. థ్యాంక్ యూ అండి. చూడొచ్చు ఎంత అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ ఏంటి అంటే ఇక్కడ ఏమన్నా వాన వచ్చిందంటే ఆ వరద ఫస్ట్ వాన రాగానే ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. జనరల్ గా చెరువులు ఉండాల్సిన ప్లేస్ లో మనం ఇల్లులు కట్టుకుంటే వాటర్ ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా మన ఇంట్లోకి వచ్చేస్తాయి.
సో ఇది పరిస్థితి జరుగుతుంది ఇక్కడ మొత్తం. అయితే ఇంతకు ముందు వాన వచ్చినప్పుడు నేను చాలా సార్లు చూసాను, ఇక్కడ ఏరియా మొత్తం మునిగిపోతుంది, మొత్తం గలీజ్ గలీజ్ అవుతుంది బురద. ఇక్కడ వరకు యాంకిల్ వరకు నీళ్ళు వచ్చేసి వాటర్ స్టోర్ అయిపోయి రోడ్ల మీదనే అలాంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఈ చెరువు కట్టడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ చెరువులోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇన్ అవుట్లెట్ ఇక్కడ క్లియర్ గా ఉంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు, వచ్చేదానికి పోయేదానికి నీళ్ళంతా సెక్యూర్ గా చేసి ప్రాపర్ గా పెట్టినారు. సో అదే ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. చెరువు ఉండాల్సిన ప్లేస్ లో చెరువులు ఉండాలి, ఇల్లులు ఉండాల్సిన ప్లేస్ లో ఇల్లులు ఉండాలి. సో చెరువులు ఉండాల్సిన ప్లేస్ లోకి ఇల్లులు వస్తే ఈ వాటర్ అంతా ఇండ్లలోకి వచ్చేస్తుంది. సో అది ప్రాబ్లము. ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చాలా బాగా వర్క్ చేసింది హైడ్రా అని చెప్పేసి అందరూ థ్యాంక్స్ టు హైడ్రా అని చెప్పేసి హైడ్రాకి థ్యాంక్స్ చెప్తున్నారు. బట్ ఎనీవేస్ చాలా మంది వెళ్తున్నారు, వాళ్ళు కూడా క్లియర్ గా మాట్లాడారు, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంత మంచి వాతావరణం అని చెప్పేసి. సో లిటరలీ గ్రేట్.